నిజము తానే వివసైపోయినది కురిసేనే వెన్నెల సందడి చేసే వేళ యమునా తీరమున ఈ రాధ కృష్ణార్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం అందాల బృందావనం మురారి ఆనందరస క్రీడనం. ఇక్కడ ఆపు. వెనక్కి తీసుకో. ఎక్కడున్నావు? ఆ ఫోటో ఒకసారి ఇవ్వు. ఈ ఇంట్లో ఉన్నాడనమాట. పడుకో. హలో సార్, నేను ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. చెప్పండి శ్రీకాంత్ గారు. మీ అబ్బాయి కనిపించాడు సార్. మా మాధవ్ కనిపించాడా? అవును సార్. త్వరగా రండి సార్. ఇప్పుడే వచ్చేస్తున్నా. రూపా, ఏమైందండి? మన మాధవ్ కనిపించాడట. మాధవ్, మన మాధవ్ కనిపించాడా? నిజంగా? ఎక్కడండి? ఎక్కడున్నాడు? ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు ఎస్ఐ గారు. మన మాధవ్ ఆచూకీ కనుక్కున్నారట. చాలా చాలా సంతోషంగా ఉందండి. నేను మాధవ్ని వెంటనే చూడాలి. మాధవ్ ఎక్కడున్నాడో నేను వెంటనే చూడాలండి. వెళ్దాం పద. వస్తున్నా. ఏమ్మా, పావురం కనిపించిందా? రాధిక, ఇందాక నీకోసం గోపిక వెతుకుతోంది. రాధిక, అదిగో గోపికొచ్చేసింది. చూడు రాధిక, మా అక్క గోరింటాకు నీతోనే పెట్టించుకుంటుందట. నువ్వే పెట్టాలట. రాధిక తన బెస్ట్ ఫ్రెండ్ కదా, తనలా ఆశపట్టంలో తప్పేమీ లేదు. రాధిక, పద కింద కూర్చుని పెడదు గాని. పదండి. ఏమిటే మామ, మాధవ్ ఎక్కడున్నాడు? ఇందాకే బయటికెళ్ళాడే. బయటకా? అమ్మో, వచ్చేస్తే రాడు. ఇప్పుడప్పుడే రాడు. వచ్చినా కనబడనివ్వను. మడత పెట్టి బూట్లో పెట్టేస్తాగా. బామ్మ, నీకన్నీ దిక్కుమాలిన అనుమానాలే. పద.
పైకి వెళ్దాం. రండి రండి సందడి చేద్దాం రండి ఏం బాబు అన్నం తిన్నావా? తిన్నానండి. ఎక్కడికో బయటికి వెళ్ళొస్తున్నట్టున్నావు. ఎక్కడికి? ఫ్రెండ్ ఫ్రెండా? ఆహా, బాగుంది బాగుంది. ఇదిగో పైకి వెళ్ళి నీ ఫ్రెండ్తో బాగా ఆడుకో. ఇదిగో ఫ్రెండు, మీ ఫ్రెండ్తో పైనే ఉండు, కిందికి రావద్దే. వెళ్ళు. అగ్గుడు గుడు గుడు అగ్గుడు గుడు 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 వెళ్ళు వెళ్ళు నాయనా. నువ్వురా. అగ్గుడు గుడు గుడు గుడు. మా అబ్బాయి ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు సార్. ఆగండి, ఎవరు కాల్ మీకు? మా అబ్బాయి మాధవ్ ఇక్కడే ఉన్నాడని. మీ అబ్బాయా? ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇంతకు ముందు మీ ఇంట్లో నేను చూశాను సార్. ఇప్పుడే తాళం వేసి బయటికి వెళుతున్నాను. మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. వెళ్ళండి. సార్, మీరు ఫోన్ చేసినప్పుడు పక్కింటికి వెళ్ళుంటాడేమో సార్. రండి, అక్కడికి వెళ్ళి కనుక్కుందా. పదండి సార్. ఏంటి ఏంటి మొత్తం తెప్పిస్తావా? ఏయ్, ఎక్కడికి వెళ్తావు? ఏంటి విశేషాలు? నేను చూస్తుంటే అవును, మనం ఇంతకుముందు ఎక్కడికి వెళ్తాం? ఇందాక నుంచి ఎక్కడికి వెళ్ళావు? బాగా తిరిగి వచ్చావా? ఏ ఏంటి ఏంటి ఎక్కడికి వెళ్తావు? ఎగిరిపోతావా? మా అబ్బాయి ఇక్కడ ఉండడండి. అదేంటి మీరెలా చెప్పగలుగుతున్నారు? ఇది మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఉంటే వీళ్ళే మాకు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. మరి ఎలా మిస్ అయ్యి ఉంటాడు? సరే, నేను ఎంక్వైరీ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎంక్వైరీ చేయండి. మీరు పక్కింట్లోనే చూసుంటారు. ఎందుకో మా వాడు అక్కడికి వచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. దయచేసి త్వరగా ఎంక్వైరీ చేయండి. మా అబ్బాయి ఆచూకీ తెలుసుకోండి. సారీ సార్, కనిపించిన వాడిని మిస్ చేశాం. ఆ దేవుడే మిస్ చేస్తున్నాడు. మీరేం చేయగలరు? వెళ్ళండి. వస్తామండి. రూపా, నువ్వు కూడా రాధికి ఇదంతా చెప్పొద్దు. నిన్ను చూడ్డానికి వచ్చామని చెప్దా. పద. చాలా బాగా పెడుతున్నావు రాధికక్క. మరేమనుకున్నావు? అందుకేగా నిన్ను పెట్టొద్దు అన్నాను. అయితే రాధికక్క, నా పెళ్ళికి కూడా నువ్వే గోరింటాకు పెట్టాలి. అయ్యో, నీ పెళ్లికేంటే, నీ కూతురి పెళ్లికి కూడా రాధికే పెడుతుంది. ఉండు. మావయ్య, అత్తయ్య గారు, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా మీ అత్తయ్య నిన్ను చూడాలంటేను తీసుకొచ్చాను. ఎలా ఉన్నావమ్మా? సూపర్ గా ఉంది అంకుల్. రాధిక వచ్చిన తర్వాత మా ఇంట్లో సందడే సందడి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏ సంబంధం లేకపోయినా మా రాధిక మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. చాలా సంతోషం అమ్మా. ఏమ్మా అంత సందడి సందడిగా ఉందా? రాధిక ఇంతకు గోరింటాకు పెట్టడం అయ్యిందా?
ఏంటి బామ్మ, మా మావయ్య అత్తయ్య ఇలా ఎంట్రీ అయిపోయారు. నే కవర్ చేస్తాగా నువ్వు ఉండు. అయ్యో 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 అయ్యో, మా రాధికి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. అయ్యో అది మామూలు అన్యాయమా? నాకు తెలియగానే కాశీ నుండి ఉన్న ఫలంగా బయలుదేరి వచ్చేసాను. నా మనవరాలికి కష్ట సుఖాలు పంచుకోవడానికి వచ్చాను. నా తల్లే నా తల్లే, ఇక్కడికి వచ్చాక నా మనసు కాస్త కుదుట పడింది. దేవుడి దయ వల్ల మాధవ్ దొరికితే అందరికీ సంతోషమే. తెలుసో తెలియకో నేను రాధికను చాలా కష్టపెట్టాను. ఇప్పుడు దాని కష్టాలు తీరాలంటే మాధవ్ దొరకాల్సిందే. మాధవ్ దొరకాల్సిందే. బామ్మగారు మీరు రండి రండి. మీరెందుకు మళ్ళీ పాత విషయాలన్నీ గుర్తు చేస్తున్నారు? రాధికని మరింత బాధ పెడుతున్నారు. నా నిశ్చితార్థం అయ్యేలోగా రాధిక మాధవులు తప్పకుండా కలుస్తారు. బాధలన్నీ తీరిపోతాయి, సరేనా? అంకిల్ మీరు రండి, కూర్చోండి. రండి కూర్చోండి. రండి ఆంటీ. మమ్మీ కాఫీ కానీ టీ కానీ ఏం తీసుకుంటారండి? ఏముందమ్మా, రాధికను చూసేద్దామని వచ్చామమ్మా. అదేంటండి, మా ఇంటికి మొదటిసారిగా వచ్చారు, కనీసం మంచినీళ్ళైనా తీసుకోండి. చాలా మంచి మాట చెప్పావు. వెళ్ళమ్మా, వెళ్ళి మంచులు పట్టరా. బామ్మ ఉండే. కూర్చోండి కూర్చోండి ఆంటీ. రాధిక నువ్వు కానీ. ఏమిటి వీళ్ళు ఇక్కడే తిష్ట వేసేలా ఉన్నారు? తిష్ట వేస్తే మన కొంప కొల్లేర్లు కొలంబోలు అయిపోయేలా ఉన్నాయి. శకునం బాగోలేదు. ఏం చేద్దాం? నేను వదులుతానా? తీసుకోండి. ఆంటీ ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఆంటీ ఏమైంది? ఎందుకంత బాధపడుతున్నారు? ఏం లేదమ్మా, రాధిక నిశ్చితార్థం అప్పుడు కూడా ఇలాగే గోరింటాకు పెడుతుంటే మా మాధవ్ ఎంతో మురిసిపోయాడు. అది తలుచుకుంటుంటేనే ఏం చేస్తాను రూపా, మనకిలా బాధపడాలని రాసిపెట్టుంది. దశరథుడు కూడా ఇంతలా బాధపడలేదేమో. అంకుల్ ఏంటి మీరు కూడా? ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. ఆంటీ మీరు కూడా ఏంటి? అంకుల్ మీరు మా ఇల్లు చూడలేదు కదూ? దీపిక వెళ్ళు, అంకుల్కి ఇల్లంతా చూపించు. వెళ్ళు. రండి అంకుల్. పదండి అంకుల్, అన్ని గదులు చూపించాలి. ఇప్పుడు ఎందుకమ్మా? ఇదేమన్నా తాజ్ మహల్, గోల్కొండ ఖిలా? ఇక్కడ నుంచి చూస్తే అంతా కనిపిస్తుంది. బాగా అలసిపోయినట్టున్నాడు. నాయనా నువ్వు కూర్చో, కాసేపు రెస్ట్ తీసుకో. కూర్చోబెట్టమ్మా, కూర్చోబెట్టు. బామ్మ గారు అమ్మా మీరు కాస్త ఆపుతారా? దీపిక నువ్వు వెళ్ళి ఇల్లంతా చూపించు. సరే. మీరు కొంచెం జరగండి బాబు గారు.
బామ్మగారు ఏం లేదమ్మా. ఆంటీ ఇంకా మీరు డల్ గా ఉన్నారా? ఒక పని చేయండి, ఇప్పుడు మీరే నాకు రాధికకి ఇద్దరికి గోరింటకు పెట్టండి, ఓకేనా? నేనా? అవునాంటీ, మీరు పెట్టాల్సిందే అంతే. ఇదిగోండి తీసుకోండి, పెట్టండి ఆంటీ ప్లీజ్, తీసుకోండి పెట్టండి. గోరింటాకు ఇంకా ఉందా? అయ్యో ఒక్క నిమిషం తెప్పిస్తాను. రంగమ్మా, ఫ్రిడ్జ్ లో గోరింటాకు ఉంది పట్రా. వస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని జరిగింది, ఎంత పని జరిగిపోయింది. గోరంటాకు కూడా చచ్చావిట నీ అమ్మ కడుపు మాన. ఇంట్లో శుభమాని నిశ్చితార్థం జరుగుతుంటే ఆ నిశ్చితార్థాన్ని ఆపి చచ్చావిట. అడ్డ తప్పాడు మొహం నువ్వును.